మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మునిరాజ్ శర్మ రొంపిచెర్ల. ఈరోజు గురు పూజోత్సవం రొంపిచెర్ల సాయినగర్లో వెలిసినటువంటి సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీపాలతో అలంకరించారు, విద్యుత్ దీపాలతో అలంకరించారు, పచ్చని పందిళ్లు వేశారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతులు, అర్చనలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ రోజంతా కూడా ఆలయంలో భక్తుల సందడితో కిటకిటలాడుతూ ఉంది. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు తోచినటువంటి సేవ చేస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ఎలా స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని భక్తులను అడిగి తెలుసుకుందాం రండి. ఓం సాయిరామ్. 2012 జనవరి 12వ తేదీ స్వామివారు సాయిబాబా నాకు ఆదిశేష రూపంలో వచ్చి ఈ ప్లేస్లో గుడి కట్టాలి అని చెప్పి ఆయన కోరిక ఉంది అని తను నాకు ఆజ్ఞ చేశాడు. అదే రోజు నేను పొద్దున్నే మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నాన్న ఇలా కలలో వచ్చింది అని. దాని తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ గుడి 5 సంవత్సరాలకు పూర్తయింది. దేవుని దయ వల్ల సాయిబాబా గారు ఇక్కడ మన కొలువై ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మంచి ఏకైక సాయినాథ దేవాలయం. రోజు ఇక్కడ అభిషేకాలు, హారతులు రెగ్యులర్గా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. 2016 నవంబర్లో గుడి కుంభాభిషేకం స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడున్న భక్తులు అందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని అన్ని కార్యక్రమాలని దిగ్విజయం చేసి ప్రతి గురు పౌర్ణిమ, నూతన సంవత్సరం రోజు ఇక్కడ చాలా ఘనంగా భక్తులందరూ తమ తమ సేవలు స్వామివారికి చేసుకుంటారు. వారి ఆశీస్సులు పొందుతున్నారు. ఓం సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా రొంపిచెర్ల గ్రామంలో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరం నందు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు కాగడాహారతి, తర్వాత బాబావారికి 7 గంటలకు మూల విగ్రహానికి మహాభిషేకం జరిగింది. తర్వాత విశేష పూజ, తీర్థ ప్రసాద వినియోగం జరిగినాయి. దీనికి అందరికీ భక్తులందరూ విచ్చేశారు. గ్రామం తరపున, చుట్టుపక్కల మండలం తరపున అందరూ విచ్చేసి బాబావారి ఆశీర్వాదం పొందారు. ఓం సాయిరామ్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు గురు పౌర్ణమి, అంటే ఆషాఢ పూర్ణమిని గురు పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అంటారు. ఈ పర్వదినాన రొంపిచెర్లలో వెలిసి ఉన్న సాయినగర్లో ఉన్న శ్రీ సాయినాథ ఆలయంలో జరిగిన ఉత్సవాల గురించి ఈరోజు చెప్తున్నాము. ఇక్కడ పొద్దున నుంచి వచ్చిన వేలాది మంది భక్తులతో ప్రసాదాల వితరణ కానీ, పూజలు కానీ ప్రతి ఒక్కటి బాగా జరిగినాయి. అన్నదాన సంతర్పణ శ్రీ లక్ష్మీనారాయణ గారు చేశారు, డాక్టర్ గారు. ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకొని సేవ చేసిన వాళ్ళకి కానీ, వస్తు రూపేణ సహాయం చేసిన వాళ్ళకి కానీ ఈ సాయినాథ సేవా సమితి తరపున, మా మహిళల తరపున అందరికి కృతజ్ఞతలు. ఓం సాయిరామ్. ఇది మొదటిసారి మేము గురు పౌర్ణమికి ఇక్కడ ఉండడము చాలా బాగా అనిపించింది. అన్ని పూజలు కానీ, అన్ని పనులలో పార్టిసిపేట్ చేయడం కానీ అన్ని చాలా బాగున్నాయి. చాలా జనాలు రావడము మాకు చాలా హ్యాపీగా ఉంది. గురు పౌర్ణమికి ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు గురు పౌర్ణమి పర్వదినానికి గాను బాబా గుడిలో తెల్లవారి 6 గంటల నుంచి అభిషేకం తర్వాత ఫలాహారము, తర్వాత హారతులు, భక్తకోట అందరూ వచ్చి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఈ విధంగా గురు పౌర్ణమికి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు బాబా గుడిలోనే ఉండి ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి పాల్గొంటాము. ఈ పూజ పాల్గొనడం వల్ల మాకు సంవత్సరం అంతా ఉత్సాహం. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, కానీ ఆ సాయినాథుడు అది ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తా అన్నాడు. నేనుండాం మీకు అనే ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందరకు నడిపిస్తున్నాడు.